హాయ్ ఫ్రెండ్స్, ఇది వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఫోన్. ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి జస్ట్ 15 minutes మాత్రమే టైం తీసుకుంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. దీని తర్వాత ఫాస్టెస్ట్ ఫోన్ ఏదైనా ఉందంటే Xioami 12 Pro. అది కూడా మీకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. కాకపోతే అది మీకు 18 minutes టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ కట్టడానికి. బట్ ఈ ఫోన్ 15 minutesలోనే 0 to 100% ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది నేనే ఫోన్ గురించి మాట్లాడుతున్నాను. Xioami 11i Hypercharge. సో ఇది మీకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది. వరల్డ్స్లోనే ప్రెజెంట్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు వీడియోలో మనం ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేసుకుందాం, కొన్ని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. నేను ఈ ఫోన్ని దాదాపు ఒక 10 hours పైన యూస్ చేస్తున్నాను. నేను నైట్ తెచ్చుకున్నాను, నేను నైట్ నుంచి ఇప్పుడు వరకు అయితే యూస్ చేస్తున్నాను. సో ఈ 10 hours యూజేజ్ ఎక్స్పీరియన్స్లో నాకు అనిపించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ చూసుకుంటే ఎట్లా ఉంటుంది. బాక్స్ మీద మనకి Mi 11i Hypercharge అని రాసింది, ఫోన్ బొమ్మ కూడా వేసింది. ఇది అన్ని బాక్సుల మీద ఉంటుంది, మీకు తెలిసిందే. అండ్ ఫోన్ బ్యాక్ సైడ్కి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. స్పెసిఫికేషన్స్ నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ ఓపెన్ చేసుకుంటే పైన మనకి కేస్ అండ్ పేపర్ వర్క్ అయితే కనిపిస్తుంది. అట్లానే సిమ్ ఇజెక్షన్ టూల్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత మనకి మొబైల్ ఫోన్ ఉంది. సో మొబైల్ ఫోన్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఫోన్ కింద మనకి 120 వాట్ ఛార్జర్ అయితే ఉంది. సో ఛార్జర్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది, చాలా లావుగా ఉంది. ఛార్జర్ మీద మనకి 120 వాట్ అని రాసింది. అండ్ దాని తర్వాత మనకి USB Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. అండ్ బాక్స్ లో వచ్చే ట్రాన్స్పరెంట్ కేస్ అప్లై చేస్తే ఫోన్ లుక్ అయితే ఎలా ఉంది. ఫోన్ లుక్ అయితే కేసు ఏం పాడు చేయట్లేదు, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ కేసు కాబట్టి ఫోన్ అయితే చూడడానికి బాగానే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఫోన్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. ఫోన్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం మధ్యలో ఫ్రంట్ కెమెరా కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా పైన ఇయర్ పీస్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది. అండ్ దాని కిందే Xiaomi లోగో అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ కి చూసుకుంటే మాత్రం ఏమీ లేవు, ప్లెయిన్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ కి చూసుకుంటే మాత్రం పవర్ బటన్ ఉంది. ఇదే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లో కూడా వర్క్ అవుతుంది. అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. అండ్ బాటమ్ లో స్పీకర్ గ్రిల్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, USB Type-C పోర్ట్ ఉంది. అండ్ సిమ్ ట్రే అయితే ఉంది. ఇది మనకి డ్యూయల్ సిమ్ తోటి మాత్రమే వస్తుంది. ఓన్లీ 2 సిమ్ కార్డులు మాత్రమే మీరు వేసుకోగలరు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్ కి లేదు. అండ్ టాప్ సైడ్ లో వచ్చేసరికి ఇంకో స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది. ఇది మీకు స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది, IR బ్లాస్టర్ ఉంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. సో ఇది ఓవరాల్ గా ఫిజికల్ ఓవర్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ లో నుంచి ఫోన్ చేతిలోకి తీసుకోగానే మీరు నోటీస్ చేసేది డిజైన్ కలర్. ఇది దీని పేరు అయితే నాకు అంత గుర్తులేదు, కాకపోతే చూడడానికి మాత్రం ఇది గ్రే కలర్. సో సింపుల్ ఉంది, ఎట్లాంటి హడావుడ్ అయితే ఉండదు. సింపుల్ గా ఒకటే కలర్ లో వస్తుంది, లైట్ గ్రేడియంట్ ఫినిష్ వస్తుంది. బట్ చూడడానికి మాత్రం ఫోన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా ఫోన్ అయితే చాలా బాగుంది. ఇది మీకు గ్లాస్ బాడీ తోడు వస్తుంది, గ్లాస్ బ్యాక్ తోడు వస్తుంది. చుట్టూ ఉండే ఫ్రేమ్ వచ్చరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. సో గ్లాస్ బ్యాక్ ఉంటుంది కాబట్టి మీకు చేతిలో పట్టుకున్నప్పుడు ఫీల్ అయితే బాగుంది. అండ్ ఫింగర్ ప్రింట్స్ ను కూడా ఏమీ అంతగా అయితే అట్రాక్ట్ చేయట్లేదు. సో ఫింగర్ ప్రింట్ ఫ్రీ ఉంది. అండ్ ఇట్లా మీరు పట్టుకొని ఇట్లా రబ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా మంచి ఫీల్ అయితే ఉంది. సో చేతిలో పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్పీ ఫీల్ ఉంది. ఈజీగా ఫోన్ అయితే కిందకి జారిపోవట్లేదు. సో లుక్స్ అయితే మాత్రం ఈ ఫోన్ లుక్స్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్ గానే ఉంది, మరి ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే సంగతికి వచ్చామంటే ఇది మీకు 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1200 nits ఉంటుంది. HDR10 సర్టిఫికేషన్ అయితే ఉంది. సో ఇనీషియల్ గా డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో డిస్ప్లే నాకు సన్లైట్ విజిబిలిటీలో కానీ ఎక్కడ ఏం ప్రాబ్లం అయితే లేదు. సో నేను వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా డీప్ బ్లాక్స్ ఉన్నాయి, కలర్ కాంట్రాస్ట్ మొత్తం కూడా పర్ఫెక్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తోడు వస్తుంది. డిఫాల్ట్ గా ఇది మీకు 60Hz లోనే ఉంటుంది. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లే సెట్టింగ్స్ లో 120Hz కి అయితే మార్చుకోవాలి. సో 120Hz ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు స్మూత్ ఉంది. ఎంత స్పీడ్ గా స్క్రోల్ చేస్తున్నా కానీ ఆ స్టటస్ అనేవి లేవు. సో ఓవరాల్ గా మీకు స్క్రోలింగ్ అప్పుడు డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే స్మూత్ ఉంది. సో డిస్ప్లే విషయంలో నాకు ఎట్లాంటి కంప్లైంట్ అయితే లేదు. డిస్ప్లేకి నేను 9.5 out of 10 ఇస్తాను. అండ్ అలాగో డిస్ప్లే విషయానికి వచ్చాం కాబట్టి దీనిలో స్పీకర్స్ కూడా మీకు ఎక్సలెంట్ ఉన్నాయి. ఇది మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. టాప్ లో ఒక స్పీకర్ ఉంటుంది, బాటమ్ లో ఒక స్పీకర్ ఉంటుంది. రెండు కలిసి మీకు లెఫ్ట్ అండ్ రైట్ స్టీరియో ఎఫెక్ట్ అయితే ఇస్తాయి. సో ఒకవేళ మీరు ఈ ఫోన్ లో మూవీస్ చూడాలంటే మాత్రం ఎక్సలెంట్ గా పెద్ద సైజ్ AMOLED డిస్ప్లే ఉంది. స్టీరియో స్పీకర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ స్టీరియో స్పీకర్స్ అని చెప్పొచ్చు. సో మల్టీ వీడియో విషయాల్లో కూడా ఈ ఫోన్ అయితే మీకు చెక్ చేస్తుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి ఆడియో అవుట్పుట్ కూడా చాలా బాగుంది. అండ్ నేను DRM ఇన్ఫో కూడా చెక్ చేశాను. వైడ్ WAN L1 సపోర్ట్ అయితే చూపిస్తుంది. బట్ నా దగ్గర నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కానీ అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కానీ లేదు. ఫుల్ HD వీడియో ప్లే అవుతుందా లేదా చెక్ చేసి చెప్పడానికి. మాక్సిమం ప్లే అవుతుంది. నేను చూసిన రివ్యూస్ అన్నింటిలో కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ లో ఫుల్ HD అయితే ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్, దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 920 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 5G ప్రాసెసర్. అండ్ ఈ ఫోన్ కూడా మీకు 5G ఫోనే. అండ్ ఇక ప్రాసెసర్ మాత్రం ఇది మీకు చాలా మంచి ప్రాసెసర్. గేమ్స్ ఆడుతున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నేను ఒక్కటే ఆస్ఫాల్ట్ లైన్ ఒకటే ఆడాను, మిగతా గేమ్స్ ఆడడానికి నాకైతే టైం దొరకలేదు. బట్ ఆస్ఫాల్ట్ 9 మాత్రం చాలా స్మూత్ గా రన్ చేసింది. సో ఆస్ఫాల్ట్ 9 ప్రతి ఫోన్ స్మూత్ గానే రన్ చేసింది కదా బ్రో. ఏంది అలా డిఫరెన్స్ అంటే గ్రాఫిక్స్. సో ఆస్ఫాల్ట్ 9 ఆడేటప్పుడు గ్రాఫిక్స్ మాత్రం
సూపర్ ఉన్నాయి. గ్రాఫిక్స్ రెండరింగ్ కానీ కార్ మూవ్ అవుతున్నప్పుడు ఆ స్మూత్నెస్ కానీ ఎక్సలెంట్ ఉంది. సో గేమ్స్ ఆడడానికి కూడా ఇది మీకు మంచి చాయిస్ అని చెప్పొచ్చు. BGMI ఇది మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్లో కూడా హ్యాండిల్ అయితే చేస్తుంది. సో 60 FPS గేమ్స్ కూడా మీరు ఈ ఫోన్లో అయితే ఆడుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. గేమింగ్ కూడా ఈ ఫోన్ మీకు అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ దీనిలో నేను ఒక ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను, ఇది సాఫ్ట్వేర్ ఇష్యూనే, హార్డ్వేర్ ఇష్యూ కాదు. సో MIUI 12.5 బగ్స్ వల్ల ఈ ఇష్యూ అయితే ఉంది. ఏంటంటే అప్పుడప్పుడు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఒకవేళ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారనుకోండి, అప్పుడప్పుడు ఫోన్ స్క్రీన్ బ్లాక్ అయిపోతుంది. ఫోన్ ఫస్ట్ రెస్పాండ్ కావట్లేదు, దాని తర్వాత బ్లాక్ అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఫోన్ని రీస్టార్ట్ చేస్తే ఒక్కోసారి సాల్వ్ అవుతుంది, ఒక్కోసారి ఫోన్ని లాక్ చేసి అన్లాక్ చేసినా కానీ సాల్వ్ అవుతుంది. 2 సార్లు ఈ 10 అవర్స్లోనే నాకు ఈ ప్రాబ్లం అయితే 2 సార్లు వచ్చింది. ఒకసారి గూగుల్ ప్లే స్టోర్లో ఆగిపోయింది, ఒకసారి ఫోటో గ్యాలరీలో ఆగిపోయింది. సో 2 సార్లలో ఒకసారి నేను రీస్టార్ట్ చేశాను, ఒకసారి వచ్చేసరికి నేను లాక్ చేసి మళ్ళీ అన్లాక్ చేశాను, ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. సో పెద్దగా భయపడాల్సిన ప్రాబ్లం అయితే లేదు, సాఫ్ట్వేర్ ఇష్యూనే కాబట్టి నెక్స్ట్ అప్డేట్స్లో వీళ్ళైతే సాల్వ్ చేస్తారు. ప్రాసెసర్ వల్ల అయితే అట్లాంటి ప్రాబ్లం అయితే కాదు, ఇది జస్ట్ సాఫ్ట్వేర్ ఇష్యూ మాత్రమే, భయపడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ దీనిలో ర్యామ్ వచ్చేసరికి ఇది మీకు బేస్ వేరియంట్ 6GB ర్యామ్ తోడు వస్తుంది. దీనికి మీకు ఎక్స్ట్రా 2GB విర్చువల్ ర్యామ్ అయితే ఉంటుంది, అంటే ఆర్టిఫిషియల్ ర్యామ్ అయితే ఉంటుంది. అదే ఒకవేళ మీరు 8GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే మాత్రం 3GB ఎక్స్ట్రా విర్చువల్ ర్యామ్ అయితే ఉంటుంది. సో ఇనీషియల్గా నాకు ర్యామ్ మేనేజ్మెంట్లో కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు, ర్యామ్ మేనేజ్మెంట్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. నాకు యాప్స్ రీలోడ్ అవుట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే నేనేమి నోటీస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ దీనిలో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇది సామ్సంగ్ HM2 సెన్సార్, అపర్చర్ ఆఫ్ 1.9 తోడు వస్తుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 120 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ కవర్ చేస్తుంది. అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. సో బ్యాక్ కెమెరాస్లో ప్రైమరీ కెమెరా మాత్రం మీకు డే లైట్లో కానీ లో లైట్లో కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. కాకపోతే ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే డే లైట్లో మీరు హ్యూమన్స్ని ఫోటోస్ తీస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఎండ్ ఉంటే మాత్రం స్కిన్ టోన్ వామ్ వస్తుంది. సో అదొక్కటే నాకు MI ఫోన్స్లో నేను ప్రతిసారి నోటీస్ చేసే ప్రాబ్లం అది, స్కిన్ టోన్స్ కొద్దిగా వామ్ స్కిన్ టోన్స్ వస్తాయి. సో ఈ ఫోన్లో కూడా మీరు ఒకవేళ డే లైట్లో ఫోటోస్ తీసుకుంటే మాత్రం కొద్దిగా వామ్ స్కిన్ టోన్స్ అయితే వస్తున్నాయి. అండ్ డీటెయిల్స్ మాత్రం మీకు బాగున్నాయి. అండ్ లో లైట్లో మాత్రం ఈ వామ్ స్కిన్ టోన్ ప్రాబ్లం అయితే మీకు లేదు, కలర్స్ అయితే న్యాచురల్గా ఉన్నాయి అండ్ డీటెయిల్స్ కూడా బాగున్నాయి ప్రైమరీ కెమెరావి. అండ్ ప్రైమరీ కెమెరాలో మీకు సపరేట్గా 108 మెగాపిక్సెల్ మోడ్ కూడా ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మోడ్ని యూస్ చేస్తే మీరు ఫుల్ 108 మెగాపిక్సెల్ సెన్సార్ని యూస్ చేసినట్టు అనమాట. సో 108 మెగాపిక్సెల్ మోడ్లో మీరు ఇమేజ్ని క్యాప్చర్ చేసినప్పుడు కొద్దిగా సైజ్ ఎక్కువ వచ్చింది అండ్ సైజ్తో పాటు డీటెయిల్స్ కూడా మీకు చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. మీరు జూమ్ చేస్తున్నంతసేపు డీటెయిల్స్ అయితే మీకు చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మా ఇంటి కింద చెట్టును ఒకదాన్ని అయితే ఫోటో తీసాను. సో జూమ్ చేస్తున్న కొద్దీ డీటెయిల్స్ అయితే పెరుగుతున్నాయి. సో జూమ్ చేస్తున్న కొద్దీ మీకు డీటెయిల్స్ అయితే ఏమీ లాస్ అవట్లేదు 108 మెగాపిక్సెల్ మోడ్లో. 108 మెగాపిక్సెల్ మోడ్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ లో లైట్లో కూడా 108 మెగాపిక్సెల్ మోడ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను నా మైక్ని ఫోటో తీసాను, జూమ్ చేస్తున్న కొద్దీ డీటెయిల్స్ అయితే ఇంకా పెరుగుతున్నాయి. సో ఓవరాల్గా ప్రైమరీ కెమెరా ఫోటోస్కి డే లైట్లో అండ్ లో లైట్లో రెండింటికి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి డే లైట్లో పర్లేదు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, బట్ లో లైట్లో మరీ ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కాబట్టి పెద్దగా డీటెయిల్స్ అయితే ఏముండవు. అండ్ నెక్స్ట్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. అసలు వీళ్ళు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతి Xiaomi ఫోన్లో కూడా మనం 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా చూస్తాం. ఈసారి డౌన్ గ్రేడ్ చేసినట్టయింది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇవ్వడం వల్ల ఎక్కువ డీటెయిల్స్ అయితే లేవు. డే లైట్లో కొద్దిగా మీకు పర్లేదు, కానీ లో లైట్కి వస్తే మాత్రం అసలు ఆ డీటెయిల్స్ అయితే నాకేమీ నచ్చలేదు మ్యాక్రో కెమెరా నుంచి. అండ్ మ్యాక్రో కెమెరాని యూస్ చేసి మీరు మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఒకసారి వీడియో శాంపిల్ చూడండి. అండ్ ఇక బ్యాక్ సైడ్ వీడియో సంగతికి వస్తే మాత్రం ప్రైమరీ కెమెరాని యూస్ చేసి 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 30fps వీడియో శాంపిల్ అయితే ఒకసారి మీరు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇది ప్రైమరీ కెమెరా డే లైట్ శాంపుల్ 4K 30fps శాంపుల్. వెనకాల నుంచి కొద్దిగా లైట్ వస్తుంది. సో చూడొచ్చు నా స్కిన్ టోన్ ఎలా ఉన్నాయో. అండ్ ఇప్పుడు చూడొచ్చు వెనకాల నుంచి ఇంకా బాగా బ్యాక్గ్రౌండ్ లైట్ అయితే వస్తుంది. ఇప్పుడు నా స్కిన్ టోన్స్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి, రెడ్డిష్గా ఉందా లేదంటే వైటిష్గా ఉందా అన్నీ మీరే జడ్జ్ చేయండి. ఇది 4K 30fps శాంపుల్, డే లైట్ శాంపుల్. హాయ్ ఫ్రెండ్స్, ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. దీనిలో మీకు మ్యాక్సిమం 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒక లైట్ మాత్రమే ఉంది, ట్యూబ్ లైట్ ఉంది, రూమ్ లైటింగ్ కండిషన్. వాళ్ళు మీరు రూమ్ లైటింగ్ కండిషన్లో 4K వీడియో రికార్డ్ చేయాలంటే ఇలా ఉంటుంది శాంపిల్. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వీడియో క్వాలిటీ అయితే నాకు డే లైట్లో కానీ లో లైట్లో కానీ బాగానే అనిపించింది. లో లైట్లో ఇంకా న్యాచురల్ స్కిన్ టోన్స్ ఉన్నాయి, డే లైట్లో కొద్దిగా వార్మర్ టోన్ అయితే ఉంది. అండ్ డీటెయిల్స్ అయితే మాత్రం డే లైట్ వీడియోలో లో లైట్ వీడియోలో రెండింటిలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మంచి డీటెయిల్స్ అయితే ఉంది. ఓవరాల్గా బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా వీడియో క్వాలిటీ అయితే బాగుంది. సో వైడ్ యాంగిల్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే డే లైట్ కండిషన్లో ఓకే, కానీ లో లైట్ కండిషన్లో మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంత గొప్పగా అయితే ఏం లేదు. డీటెయిల్స్ కూడా లో లైట్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కువ నాయిస్ అయితే ఉంది. అండ్ ఇక
ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం డే లైట్లో లో లైట్లో రెండిట్లోనే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ ఫ్రంట్ కెమెరాలో కూడా నేను ఇందాక ఏదైతే చెప్పానో డే లైట్లో వార్మ్ స్కిన్ టోన్స్ వస్తున్నాయని, ఫ్రంట్ కెమెరాలో కూడా ఆ ప్రాబ్లం అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా కూడా కొద్దిగా మీరు డే లైట్లో ఇమేజెస్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు కొద్దిగా వార్మ్ స్కిన్ టోన్స్ అయితే వస్తున్నాయి. బట్ లో లైట్లో ఇండోర్ లైటింగ్ కండిషన్లో అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. స్కిన్ టోన్స్ అయితే న్యాచురల్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పోర్ట్రేట్ వీడియో అంటే నిలువుగా ఉన్న వీడియో వచ్చేసరికి డే లైట్ శాంపిల్, అడ్డంగా ఉన్న వీడియో వచ్చేసరికి లో లైట్ శాంపుల్ అనమాట. ఇండోర్ లైటింగ్ కండిషన్లో రికార్డ్ చేస్తుంది. సో ఫ్రంట్ కెమెరా డే లైట్లో అయితే వీడియో క్వాలిటీ బాగుంది, స్కిన్ టోన్స్ బాగానే ఉన్నాయి అండ్ డీటెయిల్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇక లో లైట్లో స్కిన్ టోన్స్ కలర్స్ అయితే బాగానే ఉంది కానీ ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా లో లైట్ వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ నాయిస్ని. సో ఫ్రంట్ కెమెరా వీడియో మాత్రం డే లైట్లో ఓకే, లో లైట్లో కొద్దిగా పర్లేదు, అటు ఇటుగా ఉంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ అయితే మాత్రం నేను ఇనిషియల్ గా యూస్ చేసిన దాన్ని బట్టి 9/10 అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ లో మేజర్ హైలైట్ పాయింట్ బ్యాటరీ. దీనిలో బ్యాటరీ వచ్చరికి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఈ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసి 0 to 100% మీరు 15 minutes లోనే ఛార్జ్ చేయొచ్చు. సో నేను 0 to 100% అయితే చెక్ చేయలేదు కానీ 23% నుంచి నేను ఛార్జింగ్ అయితే పెట్టాను. సో మార్నింగ్ 9:58 కి నేను 23% ఉన్నప్పుడు ఛార్జర్ అయితే కనెక్ట్ చేశాను. 9:59 కల్లా అంటే 1 minute లో 23% నుంచి 30% కి అయితే ఛార్జింగ్ వచ్చింది. సో 1 minute లో 7% ఛార్జ్ అవుతాం అంటే అది చాలా పెద్ద విషయం. సో చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతున్నట్లు లెక్క. అండ్ ఇక 100% వరకు ఛార్జ్ అవడానికి 10-20 వరకు టైం అయితే తీసుకుంది. అంటే 23% నుంచి 100% వరకు ఛార్జ్ అవడానికి 22 minutes టైం అయితే తీసుకుంది. అదేంది భయ్యా ఇది 15 minutes లోనే 0 to 100% ఛార్జ్ అయితే అన్నావు కదా, మరి నీకు 22 minutes ఎందుకు టైం తీసుకుంటుందని మీరు అనొచ్చు. సో నాకు ఛార్జింగ్ పెట్టిన తర్వాత అర్థమైంది, నేను బూస్ట్ ఛార్జింగ్ స్పీడ్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు బూస్ట్ ఛార్జింగ్ స్పీడ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటేనే మీకు 120 వాట్ ఛార్జింగ్ అయితే అవుతుంది, లేదంటే 67 వాట్ ఛార్జింగ్ మాత్రం అవుతుంది. సో ఇక్కడ నేను ఈ ఫోన్ ని ఛార్జ్ చేసింది 67 వాట్లోనే ఛార్జ్ అయితే చేశాను. 67 వాట్లో ఛార్జ్ చేస్తేనే 23% నుంచి 100% వరకు 22 minutes టైం తీసుకుంది. అదే 120 వాట్ ఛార్జింగ్ స్పీడ్లో ఛార్జింగ్ చేస్తుంటే ఒక 10 minutes లోపే అయిపోయేదాము, 7 minutes or 8 minutes లోపు అయిపోయేదాము. బట్ నేనైతే చెక్ చేయలేదు, ఎందుకంటే ఇది నా ఫోన్ అయితే కాదు, ఇది మా ఫ్రెండ్ ఫోన్. సో అందుకనే వాళ్ళ ఫోన్ వాళ్ళకి రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో 97% ఛార్జింగ్ అయితే ఉంది. సో మళ్ళీ ఈ ఫోన్ నేను 0% దాకా తీసుకురావాలి, అట్లీస్ట్ 50% వరకు తీసుకురావాలన్నా కానీ మధ్యాహ్నం అయిపోయింది. సో మళ్ళీ నేను వాళ్ళకి ఈ ఫోన్ని రిటర్న్ చేయాలి కాబట్టి 120 వాట్ ఛార్జింగ్ స్పీడ్ని మీకు చూపించలేకపోయాను. సో సారీ అబౌట్ దట్. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు 67 వాట్లోనే 20 minutesలో ఛార్జ్ అయిపోయిందంటే 120 వాట్లో ఇంకా ఎంత స్పీడ్గా ఛార్జ్ అవుతుందని చెప్పేసి. సో ఛార్జింగ్ మాత్రం ఇది కిల్లర్ అని చెప్పొచ్చు. అండ్ ఇక బ్యాటరీ డిశ్చార్జ్ అయితే మాత్రం కొద్దిగా తొందరగానే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందేమో అని నాకు అనిపించింది. బట్ 4500 mAh బ్యాటరీ కాబట్టి కొద్దిగా తొందరగానే డిశ్చార్జ్ అయ్యింది. బట్ ఛార్జింగ్ స్పీడ్ దాన్ని కవర్ చేస్తుందని చెప్పొచ్చు. సో 15 minutesలోనే మీరు ఫుల్ ఛార్జ్ చేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో ఇది ఓవరాల్గా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే మాత్రం. ఈ ఫోన్ మీకు 6+ 128GB ప్రైస్ వచ్చేసరికి 27,000 రూపాయలు ఉంటుంది. బట్ నిన్న జనవరి 12వ తారీఖు ఫస్ట్ సేల్లో ఈ ఫోన్ మీకు 23,000 రూపాయలకి వచ్చింది, అన్ని ఆఫర్స్ కలుపుకొని. సో మీలో ఎవరన్నా ఈ ఫోన్ని 23,000 రూపాయలకు కొనుంటే మాత్రం మీరు చాలా లక్కీ. ఈ ఫోన్ ఆ ప్రైస్కి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్లో మిస్సింగ్ అంటే ఏముండదు. AMOLED డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్ ఉంటుంది. కాకపోతే ఒకటే మిస్సింగ్ ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, బట్ అది ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే. అండ్ నెక్స్ట్ కెమెరాస్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా ఈ ఫోన్లో మీకు చాలా బాగున్నాయి, ఎట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఇక ప్రాసెసర్, గేమింగ్కి కూడా ఇది మీకు మంచి ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ వైజ్గా కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. బ్యాటరీ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ఫోన్కి మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ. అండ్ ఇక ఎవరైతే మీకు ఒక మంచి లుక్స్ ఉన్న ఫోన్ కావాలనుకుంటారో, గ్లాస్ బ్యాక్ ఉన్న ఫోన్ కావాలనుకుంటారో, ఇది మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉంటుంది. సో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇది చెక్ చేస్తుంది. ఆ ప్రైస్కి ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు కూడా ఆఫర్ ఉన్నట్టుంది. ఆఫర్స్ అన్నీ కలుపుకొని ఇది మీకు 25,000 రూపాయలకి ఏమో వస్తుంది ఇప్పుడు. సో 25,000 రూపాయలకు కూడా ఇది మీకు చాలా మంచి ఫోన్. సో ఆ ప్రైస్లో ప్రజెంట్ ఇది ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇట్స్ టూ ఎర్లీ టు సే అన్బాక్సింగ్ వీడియోలోనే, బట్ నేను యూస్ చేసిన ఈ 10 hours యూజర్ ఎక్స్పీరియన్స్లోనే నాకు ఈ ఫోన్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇది ఓవరాల్గా నా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో అయితే. వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. దీని తర్వాత మళ్ళీ మీరు రివ్యూ లాంటి ఏమీ ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఇది ఫ్రెండ్ ఫోన్ కాబట్టి ఇప్పుడే వీడియో షూట్ చేసుకొని ఇచ్చేయాలి. సో ఈ ఫోన్ మీద ఇంకా మీకు ఫర్దర్గా ఏం వీడియోస్ అయితే ఉండవు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బై.